నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? మన చిన్నతనంలో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ డౌట్ వచ్చినా దాన్ని సాల్వ్ చేయడం ఎంత కష్టంగా ఉన్నా సరే మన బుర్రకి పని చెప్పి సొంతంగా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళం. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ, కోపైలట్ లాంటి ఏఐ టూల్స్ వచ్చాక మన బ్రెయిన్ తో అసలు పనే లేకుండా పోయింది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. దీనివల్ల మన బ్రెయిన్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని, అంటే మెదడు పనితీరు, ముఖ్యంగా థింకింగ్ ఎబిలిటీ, అలాగే జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం ఉందని MIT చేసిన ఒక స్టడీలో తేలింది. ఈ స్టడీలో భాగంగా MIT సైంటిస్టులు కొంతమందిని 3 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అవే LLM గ్రూప్, సెర్చ్ ఇంజిన్ గ్రూప్, బ్రెయిన్ ఓన్లీ గ్రూప్. ఇప్పుడు సైంటిస్టులు ఈ 3 గ్రూప్స్ ని ఒక ఎస్సే రాయమన్నారు. దీనికి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు AI టూల్స్ ని యూజ్ చేసి రాశారు. సెకండ్ గ్రూప్ మనం ప్రతిరోజు ఉపయోగించే గూగుల్ లాంటి ఒక సెర్చ్ ఇంజిన్ ఉపయోగించి రాశారు. కానీ థర్డ్ గ్రూప్ మాత్రం తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎలాంటి డిజిటల్ టూల్స్ ని వాడకుండా ఓన్ గా వాళ్ళ బ్రెయిన్ ని ఉపయోగించి రాశారు. ఈ ప్రాసెస్ లో సైంటిస్టులు ఈ 3 గ్రూప్స్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కి EEG స్కాన్ చేసి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్ చేయగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎవరైతే వాళ్ళ బ్రెయిన్ ని ఇన్వాల్వ్ చేయకుండా డిజిటల్ టూల్స్ ని ఉపయోగించారో వాళ్ళ బ్రెయిన్ లో కొన్ని చేంజెస్ ని గమనించారు. అవేంటంటే వాళ్ళలో కాగ్నిటివ్ ఎంగేజ్మెంట్, అంటే ఆలోచించే సామర్థ్యం, అండ్ మెమరీ రిటెన్షన్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లు, అలాగే డీప్ థింకింగ్, సిమాటిక్ ప్రాసెసింగ్ అండ్ మెమరీ ఫార్మేషన్ కూడా 55% తగ్గినట్లు తేలింది. ఇవి మాత్రమే కాదు, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచడానికి, అలాగే క్రియేటివ్ థింకింగ్ కి హెల్ప్ అయ్యే ఆల్ఫా బ్యాండ్ కనెక్షన్స్ కూడా 47% కి తగ్గిపోయాయట. అంతేకాదు, ఈ రైటింగ్ సెషన్ లో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి సైంటిస్టులు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మీరు రాసిన ఎస్సేలోంచి ఏదో ఒక సెంటెన్స్ చెప్పమని. కానీ ఫస్ట్ సెషన్ లోనే చాట్ జీపీటీ యూజర్స్ లో 83.3% మంది ఒక్క సింగిల్ సెంటెన్స్ ని కూడా కరెక్ట్ గా చెప్పలేకపోయారు. మరికొంతమంది అయితే వాళ్ళ ఎస్సే రాసిన 1 నిమిషం తర్వాత వాళ్ళు ఏం రాశారో వాళ్ళకే గుర్తులేదట. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఈ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే, మనకు తెలియని విషయాలను తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఏఐ టూల్స్ ని ఉపయోగించడం మంచిదే. కానీ ప్రతి చిన్న పనికి కూడా మన బ్రెయిన్ యూజ్ చేయకుండా పూర్తిగా ఏఐ పై ఆధారపడడం కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మనది కాకుండా వేరే ఛానల్లో చూడాలంటావా? వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే, దట్స్ ఆల్.